హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనం గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం దగ్గర ఉన్నాము. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది. మరి ఈ ఎంపోరియంలో ఏమేమి ఉంటాయో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. సో లోపలికైతే వచ్చేసామండి. లోపలికి రాగానే మనకి ఆధ్యాత్మికత మొత్తం ఇక్కడే ఉంది. బుద్ధుడితో సహా వినాయకుడు, అట్లాగే వెంకటేశ్వర స్వామి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడికి రాగానే చందనము ఇంకా అగరబత్తులు ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ స్మెల్ చాలా చాలా బాగుంది. ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, మనం ఒకటని చెప్పలేము. అన్ని రకాల వస్తువులు, కీ చైన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు ఉంది. మరి మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తూ ఉంటాను ఒక్కొక్కటి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే పెద్దది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అండి. మనకి చూడండి, తిరుపతిలో ఎంత ఎత్తు అయితే ఉంటుందో అంత ఎత్తున ఈ విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ఇంకా మనకి వీళ్ళ దగ్గర ఏనుగులు ఇవన్నీ ఏంటంటే షో పీస్లు పెట్టుకోవడానికి. ఎవరైనా పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి కదా, వాళ్ళు బాల్కనీలో కానీ లేదంటే ఇంటి హాల్లో కానీ పెట్టుకోవడానికి ఇవి చాలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి చాలా లుక్ కూడా మారిపోతుంది మనకి ఇక్కడ. ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర అన్ని అగరబత్తులు, పెర్ఫ్యూమ్స్, చందనం, శాండల్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ అనమాట. వాళ్ళు సొంతంగా తయారు చేసి వీళ్ళని, గవర్నమెంట్ వాళ్ళది ఇది యాక్చువల్గా. వీళ్ళు అన్నీ ఒకే దగ్గర అన్నీ మనకు దొరుకుతాయి. సోప్స్ కలిపి ఉన్నాయండి, నేను చూడలేదు అసలు. మనం వాడుకునే సోప్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది. ఇది చందనం చెక్క, ఎర్ర చందనం. ఎందుకు ఇది? ఇది ఎర్ర చందనం అంటండి, మెడిసినల్గా యూజ్ చేసుకోవడానికి. ఎర్ర చందనం ఇది 300 రేటా? వెయిట్ 300. ఓకే. ఇలా ప్రతి ఒకటి ఉంది, ఒకటి లేదని లేదండి. వీళ్ళ దగ్గర బ్యూటీ ప్రోడక్ట్ ఉంది, ఇంట్లో కావాల్సినవి ఉన్నాయి, మనం సరదాగా వాడుకునేవి కూడా ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇలా ఒకటేంటండి, వీళ్ళ దగ్గర ఏం కావాలో అన్నీ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం రావడం, నేను కూడా షాకింగ్గానే ఉంది, ఇన్ని ఉన్నాయా అనిపించింది. ఇదిగోండి కీ చైన్స్ అయితే చూడడానికి బాగున్నాయి చాలా. అంటే మనం హ్యాండీ అనేటప్పటికి మన చేతితో చేసినవి ఏవైనా లుక్ అనేది బాగుంటుంది. ఇవన్నీ కూడా రాజుల కాలం లాంటి. ఇది చూసారా, ఈ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఇవి మనం గుమ్మాలకి అటు ఇటు పెట్టుకుంటాం కదండి, అవి. ఇంకా ఇట్లా ఏనుగులు, గుర్రాలు, ఒంటులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర షోకేస్లో పెట్టుకోవడానికి. చాలా చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. మిర్రర్స్ ఎందుకు ఇవి చిన్నవి చేశారు వీళ్ళు. ఇది కూడా చూడండి, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, షోపీస్గా కూడా ఉంటుంది. అంటే అసలు ఇవి ఎక్కడి నుంచి తయారయ్యి వచ్చాయి, తీసుకొచ్చారు మనకి అంతగా తెలియదు కాబట్టి మనతో పాటు నవీన్ కుమార్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. అంటే ఇవి చూస్తే కొండపల్లి బొమ్మలో అంటారు కదా, ఆ లుక్ లో ఉన్నాయి. ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? యాక్చువల్లీ ఏంటంటే ఇది కొండపల్లి టాయ్స్. దీంట్లో వచ్చేసి పేపర్ మేష్ అండి. అంటే పేపర్ పల్ప్ తో తయారు చేస్తారు. సో మనకి పాతగా చాలా ఓల్డెన్ డేస్ నుంచి ఉన్నవి ఇవి టాయ్స్. డాన్సింగ్ కూడా, డాన్స్ చేస్తారు, కథకళి అండ్ డాన్సింగ్ డాల్స్, ఇంకా హార్స్ సెట్స్ వస్తాయి ఇలా. ఓకే, ఇవన్నీ పేపర్ పల్ప్ తో చేస్తారు. ఓకే. ఈ పెయింటింగ్స్ ఇది వచ్చేసి చెరియాల్ పెయింటింగ్ అండి, మనకు వరంగల్లో చేస్తారు. అన్ని హ్యాండ్ పెయింటింగ్, ఓన్లీ వాటర్ కలర్స్ యూస్ చేస్తారు. అండ్ వచ్చేసి ఇది క్లాత్ పైన చేస్తారు అన్నమాట పెయింటింగ్ అనేది. అది స్పెషల్ ఏంటంటే క్లాత్ పైన చేస్తారు. అండ్ ఓన్లీ మీకు విలేజ్ సీనరీస్ అండ్ గాడ్ ఫిగర్స్ తప్ప ఇంకా వేరే రీసెంట్ గా చూసుకుంటే మీరు ఇప్పుడు వచ్చేసి మామూలుగా మీకు మెయిన్ రోడ్ పైన వెళ్ళినప్పుడు మీకు ఫ్లైఓవర్స్ కి అక్కడ ఇక్కడ మనకి రీసెంట్ గా సికింద్రాబాద్ గానీ చెర్లపల్లిలో గానీ అక్కడ రైల్వే స్టేషన్స్ లో కూడా ఇవే ఆర్ట్ వేస్తుంటారు. ఇవే వేస్తారు. ఇది వరంగల్ కాబట్టి ఆ వరంగల్ చిహ్నం ఇచ్చారు. ఓకే, చాలా బాగున్నాయి సార్. ఇంకా ఏంటి మన దగ్గర స్పెషల్ గా ఏమున్నాయి? ఇది కూడా సాడస్ట్ తో చేస్తారు. ఫేస్ మాస్క్ అన్నమాట. సాడస్ట్ తో చేస్తారు ఫేస్ మాస్క్. అంటే మామూలుగా మనకి హ్యాంగ్ చేసుకోవాలి, వాల్ కి హ్యాంగ్ చేసి ఆ టైప్ లో పెడతారు. ఓకే, అట్లా పెట్టుకోవచ్చు, వాల్ డెకరేషన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా. ఇంకా సార్ ఇక్కడ ఫర్నిచర్ ఎందుకు ఇంత స్పెషల్ గా? అంటే టేకు లాగా మొత్తం, అంటే రోజ్ వుడ్ లో ఉన్నాం. ఇంకా ఫర్నిచర్ కూడా ఉంది. మనకి సెకండ్ ఫ్లోర్ లో మొత్తం ఫర్నిచర్ ఉంది.
వీటి పైన కూడా ట్రెడిషనల్ ని తీసుకొచ్చారు. ఇది యాక్చువల్ గా రోజ్ వుడ్ మేడం. ఇది మనకి కర్ణాటక మైసూర్ నుంచి మైసూర్. అవన్నీ కూడా దేవుడి మందిరాలు కూడా అక్కడ నుంచి. వాల్ కి డెకరేషన్ చేసి వాల్ మౌంట్ క్లే తో చేసి ఉంటాయి మేడం. ఇవి చాలా బాగున్నాయి. ఫోటో ఫ్రేమ్స్ నార్మల్ కదా మనకి ఇవి వచ్చేసి తిరుపతి నుంచి వస్తుంటాయి. ఇవి తిరుపతి నుంచి వస్తాయా? అయితే ఎంట్రన్స్ లో అంత పెద్ద విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి సార్? అంటే ఏంటంటే మోస్ట్లీ అది చాలా మంది రెస్టారెంట్స్ కి కానీ హోటల్స్ కి కానీ అవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. మనకి ఎక్కువ నీమ్ వుడ్ వేసింది. అది వేప చెట్టుది. దాంతో అయితేనే మీకు కార్వింగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి. మీకు వేరే వుడ్ గా తీసుకుంటే అంత కార్వింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదనమాట. సో నీమ్ వుడ్ అయితే అందుకని ఎక్కువ మట్టుగా నీమ్ వుడ్ నే ప్రిఫర్ చేస్తారు ఇలా వుడ్ కార్వింగ్స్ కి వాటికి. ఇవి మనం చూస్తూ ఉంటాము, కొంతమంది పీఠాధిపతులు కూర్చుంటూ ఉంటారు ఇట్లాంటి వాటి మీద. మనం చూసుకుంటే ఇవి దేవుడి మందిరాలు అనమాట. మొత్తం కూడా మందిరాలు, ఇవన్నీ మందిరాలు. ఇప్పుడు ఏంటంటే కొంచెం లేటెస్ట్ మోడల్ గా ఇలా చేస్తారు. ఇది దేవుడి మందిరం, మందిరం, దేవుడి మందిరం. అంటే కొంతమంది స్వామీజీలు వాళ్ళు కూడా కూర్చుంటూ ఉంటారు ఇవే టైప్ లో. ఇది మనకి ఏంటంటే టాప్ లేకుండా కూడా కావాలని కొంతమంది అడుగుతారు. సో ఆ టైప్ లో అదేమో చైర్ లుక్ వచ్చేసింది, సింహాసనం టైప్ లో ఉంది. అది చాలా బాగుందండి, పెద్దది చాలా బాగుంది. అంటే ఈ ఉయ్యాల అంత పెద్ద ఉయ్యాల దేనికి సార్? అసలు ఆర్డర్స్ వస్తుంటాయా? వస్తుంటాయి మేడం. అంటే ఎవరైనా సెలబ్రిటీస్ అట్లాంటి వాళ్ళ వస్తుంటారు మేడం. సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు, మన టీవీ యాక్టర్స్ కూడా వస్తుంటారు. ఎవరు మన దగ్గర సేల్స్ ఇప్పటి వరకు చేసిన సెలబ్రిటీస్ పేర్లు చెప్పొచ్చు? ఏం కాదు. యాక్చువల్ గా మనకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ముందు సమంత గారు. సో సమంత గారు వచ్చారు. అంటే మనకి డీజే టిల్లు ఉన్నారు కదా, సిద్ధు జొన్నలగడ్డ సార్ కూడా వచ్చారు. రీసెంట్ సీరియల్ యాక్టర్స్ అండ్ సింగర్ సునీత మేడం వచ్చారు. వస్తూనే ఉంటారు మేడం, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సో అందుకే ఎంత పెద్ద ఇయ్యాలనేది చాలా బాగుంది. ప్లీజ్ డూ నాట్ సిట్ హియర్ అన్నారా? కూర్చుందా అనుకున్నాను. కూర్చోండి మేడం, పర్లేదు, అలాగని ఏం లేదు. ఏంటంటే అందరూ వచ్చి కూర్చుంటారు కదా అన్నట్టు. అమ్మో అదిరిపోయిందండి, చాలా బాగుంది. మనకే పర్మిషన్ ఇచ్చారు, ఎవరైనా కస్టమర్లు అయితే పిల్లలు వచ్చి పాడు చేస్తారని. యాక్చువల్లీ మోస్ట్లీ పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు ఎలా అంటే వెనకాల మిర్రర్స్ ఉంది గ్లాస్, సో రఫ్ గా యూస్ చేస్తారు కాబట్టి కొంచెం భయం ఉండాలని సలహా. ఓకే. అయితే ఇంకొకటి ఇక్కడ నేను ఇప్పుడు గమనించింది, వీళ్ళు మన హిందూ దేవుళ్ళతో పాటు అందరు దేవుళ్ళు పెట్టారు, జీసస్ ని పెట్టారు, పైన మసీద్ కూడా ఉంది, మక్కా కూడా ఉంది. అన్ని మతాలు ఒకటే అని చెప్పడం మీ కాన్సెప్టా? అంతే మేడం, అంతే కదా. ఎవరైనా ఇప్పుడు కళాకారులు ఒక్కటే చేయాలని ఏం లేదు కదా, అన్నిట్లో చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే వీటిలన్నిటిలో మమ్మల్ని బాగా ఆకర్షిస్తుంది రాధాకృష్ణుడు. ఎక్కడున్నా స్పెషల్ గా వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ, ఈ మూడే ఎక్కువగా ఉంటాయి మ్యామ్. అంటే ఇప్పుడు మ్యారేజెస్ కానీ రిటైర్మెంట్ అంటే కానీ బాలాజీ గిఫ్ట్, వీళ్ళ మ్యారేజెస్ అంటే ఎక్కువ రాధాకృష్ణను వినాయకుడు ఇస్తారు. రిటైర్మెంట్ ఫంక్షన్ కి బాలాజీ, వినాయకుడు అలాగే ఇస్తారు కదా. సో అందుకని ఎక్కువ అవే కనిపిస్తుంది. బ్లాక్ లో మరి ప్యూర్ బ్లాక్ వేశారు, దాని మీద గోల్డ్ ఫినిషింగ్ ఇవ్వడం. నేచురల్ గా వెంకటేశ్వర స్వామి ఉండేది అదే రూపం కాబట్టి, సో ఆ కలర్ పైన ఇది మొత్తం వినాయకుడికి ప్యూర్ గోల్డ్ ఇచ్చారు. ఎందుకట్లా అంటే ఇది ఒక టైప్ మేడం, ఇది మోడల్ అంతే, అలా దాని ఫినిషింగ్ అంతే. మనకి ఓల్డెన్ డేస్ లో వచ్చేవి, సో అదే ప్యాటర్న్ తీసుకున్నారు. ఓకే ఓకే. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ ఇంకా దేవుళ్ళవే మొత్తం. కృష్ణుడు, శివుడు, వినాయకుడు అందరూ ఉన్నారు. నందీశ్వరుని కూడా పెట్టారు. ఇవన్నీ పూజకు సంబంధించిన ఐటమ్స్ అండి మేడం. ఇక్కడ వరకు మొత్తం బ్రాస్ ఐడల్స్, ఇవన్నీ ఇత్తడి మొత్తం కూడా. ఓకే. ఇవి మన పూజ రూమ్ లకి యూస్ చేసుకుంటారు. ఇవి అగరబత్తులు పెట్టుకోవడానికి, అగరబత్తి స్టాండ్, గంటలు, ఈ బాక్సెస్ మనకి ఎలాగైనా యూజ్ అవుతాయి మ్యామ్. ఏదైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి అలా వేసుకోవచ్చు. ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇంకా ఎలా యూజ్ చేసుకుంటే అలాగా. ఈ ఆకు మోడల్ బాగుంది. ఇది ఏంటంటే మేడం యాక్చువల్ గా సూపారి లాంటిది వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మనం పెట్టుకుంటాం. ఇది మనకి రెస్టారెంట్స్ లో సోప్ లాంటిది వేసి పెడతారు, సో మన ఇంట్లో అలాగా వేసుకొని పెట్టుకోవచ్చు. సూపర్. ఇది ఇత్తడిదేనా? బ్రాస్ మ్యామ్. అవును, వెయిట్ ఉంది అందుకని అడిగాను.
చాలా బాగున్నాయి అన్ని. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో తాబేలు ఎక్కువగా వాడుతున్నారు, ఉంగరాల్లో కూడా చేయించేసుకుంటున్నారు, మంచిదని. అది ఏంటంటే గుడ్ లక్, గుడ్ విష్ కోసం మన ఇంట్లో పెట్టుకుంటూ కూడా చాలా మంచిది, అందుకనే. సార్ ఇది కోదండరాముడా? లేదు మేడం, మన అయోధ్య రాముడా? అదే విల్లు ఉంది ఏంటా అని చెప్పి. అయోధ్యలో రాముడు ఉంటారు కదా, సేమ్ అలా ఆ టైప్ లో తీసారు అనమాట. ఆ ధనస్సు వరకు గోల్డ్ వేసారు కనిపించేలాగా కదా. ఓకే. బుద్ధుడు ఉన్నారు, ఇంకా ఇవన్నీ మనకి స్టోన్ పౌడర్. అబ్దుల్ కలాం గారిని పెట్టారు. అన్నీ ఉన్నాయి మేడం. అంబేద్కర్ గారు ఉన్నారు. బాగుంది. ఇంకా ఏంటి ఇక్కడ కలంకారీ కూడా పెట్టినట్టు? కలంకారీ ఉన్నాయి, ఇవన్నీ కూడా డరీస్. ఓకే. ఇవన్నీ వాళ్ళు డైరెక్ట్ గా మీరు తీసుకొచ్చుకుంటారా అక్కడికి వెళ్ళి? డైరెక్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళే వస్తారు, తీసుకొస్తారు ఇక్కడికి. దళారులు ఎవరు లేకుండా మధ్యలో? ఎవరు లేకుండా డైరెక్ట్ తీసుకుంటారు. గవర్నమెంట్ కాబట్టి డైరెక్ట్ అప్రోచ్ అవుతారు ఇక్కడ, ప్రైవేట్ కాకుండా. ఇవేంటి సార్? ఇవి డరీస్ మేడం. ఇప్పుడు యోగా మ్యాట్స్ లాంటివి అలా కూడా. ఇప్పుడు ఇది యోగా మ్యాట్ లాగా. ఓకే. ఇది యోగా మ్యాట్ టైప్ అన్నమాట. సో యోగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా బాగుంది. కలంకారీ ఏంటంటే వెజిటేబుల్ డైస్ యూస్ చేస్తారు కాబట్టి దీనికి అది. ఇది వెజిటేబుల్స్ అవి. కలంకారీ అంటేనే అవే యూస్ చేస్తారు. ఇంత మెత్తగా ఉందంటే కంప్లీట్ ప్యూర్, చాలా అసలు స్మూత్ గా ఉంది. లైట్ వెయిట్ కూడా ఉంటది. లైట్ వెయిట్ ఏం లేదు, ఇట్లా మనం కట్టుకుంటాం కదా, అది స్కార్ఫ్ అంటే ఏంటంటే ఇట్లా కట్టుకునేది. ఎంత స్మూత్, లైట్ వెయిట్. అందుకే ఇట్లా ఎంత నీట్ గా ప్యాకింగ్ బాగుంది అసలు. చాలా బాగుంది ప్యాకింగ్. కలర్స్ కూడా సూపర్ కలర్స్, చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి. ఎంత పడుతుంది సార్ ఇది? ఇది వచ్చేసి మేడం మనకు ఇది 1071 ఉండే మేడం యాక్చువల్గా ప్రైస్. ఇప్పుడు ఏంటంటే ప్రైజెస్ అనేది స్లాష్ చేశారు. సో స్లాష్డ్ ప్రైజెస్ అని చెప్పి ప్రైజెస్ తగ్గించాం అన్ని ప్రోడక్ట్స్ పైన. సో ఇది ముందు 1071 ఉండే, ఇప్పుడు 945కి వస్తుంది. అండ్ దీనిపైన మళ్ళీ మీకు 10% డిస్కౌంట్ వరకు కూడా వస్తుంది. శారీస్ ఏమున్నాయి మన దగ్గర? కొంచెం జందాని కాటన్ శారీస్ అన్నీ ఉన్నాయి. కాశ్మీర్ షాల్వాస్ కూడా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి దుప్పటాస్, పోచంపల్లి చున్నీలు, దుప్పటాస్ అండ్ శారీస్ ఉన్నాయి. ఇవి షాల్స్ మేడం. ఇప్పుడు రీసెంట్ గా మనకి శారీనా సార్ ఏంటిది? లేదు మ్యామ్, షాల్. ఓకే, షాల్. ఇప్పుడు ఎక్కువ మటుకు మనకి పొలిటీషియన్స్ వాళ్ళు ఎక్కువ వేస్తున్నారు కదా మేడం, ఫారినర్స్ కి వాళ్ళకి. అవును, మంది చాటి చెప్పాలని చెప్పి మనం ఇది కూడా పెట్టారు. అవును. ఇంకా ఇక్కడ ఇవి రుద్రాక్షలు, ఇవి కూడా ఉన్నాయి. రుద్రాక్షలు కూడా ఉంటాయి. ప్యూర్ అండి? ప్యూర్ ఉంటాయి. ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఈ మనకి నేపాల్ నుంచి వస్తాయి. నేపాల్ నుంచి. అండ్ మనకి గవర్నమెంట్ ఇట్లా సర్టిఫైడ్ ల్యాబ్ టెస్టెడ్ వి కూడా ఉంటాయి. ఇప్పుడు కరంగలి మాల కూడా. ఇది కరంగలి మాల మేడం. ఇది కరంగలి మాల ఫ్యాషన్ కదా. 1400. అంటే ఇది రుద్రాక్ష మాల. అవును, ఇది రుద్రాక్ష, ప్రీమియం క్వాలిటీ రుద్రాక్ష, సర్టిఫైడ్ ల్యాబ్ టెస్టెడ్ కూడా ఉంటాయి. బయట మనకు ఏది ఒరిజినల్ తెలియదు కాబట్టి, ఇది గవర్నమెంట్ ఇది కాబట్టి మనం కళ్ళు మూసుకొని కొనొచ్చు. బాగుంది. అన్నీ ఉంటాయి మ్యామ్. పట్టిక మాలలు కానీ, రుద్రాక్షలు, శంఖాలు అన్నీ ఉన్నాయి. మణిపూరి కాటన్ అంటే అక్కడక్కడి నుంచి తెప్పిస్తున్నారా? అన్ని అదర్ స్టేట్ కూడా ఉంటాయి మ్యామ్. అంటే ఏపీ అంటే తెలంగాణ వచ్చేసి మనకి 60% ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి, అండ్ అదర్ స్టేట్ 40% తీసుకుంటాం. అలా సో అందరినీ చూడాలి కదా మేడం, మనది చూసుకుంటే కళాకారులు ఎక్కడైనా కళాకారులు. సో నారాయణపేట ఉంది, పట్టు ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే. అంటే మనకి శాండిల్వుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. శాండిల్వుడ్ ఇది వచ్చేసి శాండిల్, గంధం చెక్క. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంట్లో ఐడిల్స్ కూడా ఉంటాయి మనకి శాండిల్వుడ్ లో. ఓకే. అండ్ వుడ్ పీసెస్ కూడా ఉంటాయి. ఇదేంటంటే ఈ మిర్రర్ చూసారా? మిర్రర్ కూడా చాలా ప్రత్యేకం. ఇది జర్మన్ సిల్వర్ కదా. ఓకే.
అంటే ఒకటని కాదు వీళ్ళ దగ్గర అన్ని అసలు ఏం కావాలి నీడ్ యాక్చువల్లీ ట్రైబల్ జ్యువెలరీ, ఇది ట్రైబ్స్ చేసినవి. అవును, గిరిజనులు చేసినవి మొత్తం జ్యువెలరీ. మీరు కూడా అది మేడం. ఇవి కాళ్ళవా? ఈ మధ్య అంటే దిష్టి తగలకుండా కాళ్ళకి నల్ల తాడు కట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కదా, అట్లాగా ఇవి కాళ్ళకి పట్టీలు. అండ్ ఇవన్నీ గిరిజనులు చేశారంట. ఇయర్ రింగ్స్. వెయిట్ ఉంటాయి కాకపోతే ఇవి. ఇది ఏంటండి? మెటల్ 1 రూపీ కాయిన్ పెట్టి చేశారు. ఇది 1 రూపీ కాయినా? చాలా పాత. అవునవును, ఇదిగోండి 1 రూపీ కాయిన్. ఇది బ్యాక్ చూస్తే అర్థమవుతుంది, చాలా ఓల్డ్, అందుకే వెయిట్ ఉంది ఇది. అవును మేడం. ఓకే, అమ్మ పెట్టుకోలేం, చెవులు సాగిపోతాయి ఈ బరువుకి. ఏదో అకేషనల్గా పెట్టుకొని తీసేస్తే. ఇదేదో పావలనా? 25 NP. 25 పైసా ఇది. మనకి ఇవన్నీ వెళ్ళిపోయినాయి కానీ ఇది కూడా ఆ టైంలో ఉండేది. కాయిన్స్ని కూడా ఇయర్ రింగ్స్ చేసేసారు. అదే ఐడియా అనేది బాగుంది సార్. మెయిన్ థీమ్ చాలా బాగుంది. ఇవన్నీ ట్రైబల్ జ్యువెలరీ మొత్తం. ఇవి కూడా అంతే అయి ఉంటాయి. అవును మేడం, ట్రైబ్స్. ఇవి మామూలువా నార్మలా? ఇవి మనకి హైదరాబాద్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ కదా, సో ఆ బ్యాంగిల్స్ కూడా ఉండాలి అనేసి. ఇవి పల్సా? పర్ల్స్ మేడం. ప్యూర్ జెన్యూన్ పర్ల్స్. ఓకే, సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా పైన మనకి పల్స్ హైదరాబాద్ అంటే ముత్యాలకే ప్రసిద్ధి. కాకపోతే ఇప్పుడు మనం ఏది తేల్చుకోలేకపోతున్నాం కానీ ఇవి అయితే ప్యూర్ పల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇలాగా మాలలు కూడా ఉన్నాయి, సింగిల్ లైన్, డబుల్ లైన్. ఓకే, శారీస్ మీద వేస్తే ఇవి చూడడానికి సింపుల్గా ఉన్నాయి కానీ మంచిగా రెడీ అయినప్పుడు శారీస్ మీద అవి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి, డార్క్, లైట్ అట్లా. ఇక్కడ దంతాలు పెట్టారేంటి సార్? అవి ఒరిజినల్? లేదు మేడం, లేదు కదా. లేదు మేడం, ఇప్పుడు వెరీ మనకి బ్యాన్ అయిన తర్వాత జస్ట్ నార్మల్, అది కూడా వుడ్ లాగా. ఇది రోజ్ వుడ్. ఇది రోజ్ వుడ్ మొత్తం కూడా సాలిడ్ పీస్ ఉంటుంది. ఓకే, అవి సీరియల్ పెయింటింగ్. ఇది కూడా సో ఇంత ముందు క్లాత్ పైన చేస్తుండే కదా, సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా ఫ్రేమ్ పైన చేస్తున్నారు డైరెక్ట్ గా. అండ్ మీరు అది వాషబుల్ కూడా, మీకు దానిపైన వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఉంటుంది, సో వాటర్ పడ్డా కూడా ఏమవుతుంది. అండ్ మీకు ఇలా స్టాండ్ పైన పెట్టుకోవచ్చు, అండ్ ఆల్సో హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ మంచిగా మంచి ఇల్లుండి మనం ఎంత డెకరేట్ చేసుకోవాలో చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ వచ్చేసి మనకి బిద్రీ క్రాఫ్ట్ మేడం. ఓకే, ఇది మన తెలంగాణ ఆర్ట్ ఇది కూడా. సో ఇది వచ్చేసి ఇది ఆక్సిడైజ్ మెటల్ అన్నమాట. దీనిపైన ప్యూర్ సిల్వర్ ని ఇన్లే వర్క్ చేస్తారు. సో మొత్తం కూడా షైన్ అవుతుంది, ప్యూర్ సిల్వర్ ఉంటుంది, అది హ్యాండ్ వర్క్. ఓకే, ఇది గిఫ్టింగ్ పర్పస్ మేడం. చాలా ఎక్కువ మనకి ఇవి అవుతాయి. అండ్ ఇది వచ్చేసి ఇట్లాగా ఆఫీస్ సెట్ మ్యామ్. అంటే ఇది టేబుల్ టాప్, అది మనకి పేపర్ వైట్ కమ్మ వాచ్ ఉంటుంది, ఇది పెన్ హోల్డర్. అలాగే మనకు ఆఫీస్ సెట్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ గా. ఇది ఒకటి బిద్రి. అండ్ మనకి సిల్వర్ ఫిలిగ్రీ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చి సిల్వర్ ఫిలిగ్రీ. ఇది మనకి ప్యూర్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ అని మన కరీంనగర్ నుంచి అన్నమాట. ఇది మొత్తం కూడా ఎవ్రీ సింగిల్ ని స్ట్రింగ్ ఒక్కొక్క తీగలా తీసుకొని చేస్తారు. హ్యాండ్ మేకింగ్ ఉంటుంది. అసలు ఎంత పల్చగా అంటే చూడండి, బ్యాక్ ఏం సపోర్టింగ్ లేదు, చాలా పల్చగా. ఇది చాలా ఫేమస్ మేడం. ఇప్పుడు మీరు అవుతుంటాయి మనకి ఎక్కువ మన పొలిటికల్ వర్క్, మన ఫిలిం ఇండస్ట్రీ వర్క్ ఎక్కువ గిఫ్టింగ్ కి ఇవే యూజ్ చేస్తారు. ప్యూర్ సిల్వర్ అన్నీ ఉన్నాయి. ఎక్కువగా మనకి పాలిటిక్స్ లో, ఫిలిం ఇండస్ట్రీస్ లో సిల్వర్ రేట్ కూడా చాలా ఉంది, గోల్డ్ తో పాటు పోటీ పడుతుంది. ఇది చూడండి, ఏనుగు అదే వినాయకుడి దంతం, తొండంకి. కాకపోతే ఇక్కడ కాస్ట్ 3600 ఉంది, ప్యూర్ సిల్వర్ కాబట్టి. వర్క్ చాలా డీటెయిల్ గా ఉంటుంది, వర్క్ ఉంది. అవును, తెలిసిపోతుంది. ఇది మనకి సిల్వర్ ఫిలిం కరీంనగర్ నుంచి
ఇవన్నీ కరీంనగర్. ఓకే సార్, అక్కడ అసలు వినాయకుడిని ఇందా నుంచి అనుకుంటున్నాను, ఏంటి ఇన్ని? ఇది పంచముఖి పంచముఖి మూషికాన్ని కూడా ఇచ్చారు ఎంతో పెద్దగా. ఇదేంటి సార్? వుడ్ నీమ్ వుడ్డే మ్యామ్. నీమ్ వుడ్డే, వేప చెట్టు దాంతో తయారు చేశారు. పంచముఖి వినాయకుడు. పంచముఖి ఆంజనేయ స్వామిని విన్నాము, ఇది పంచముఖి వినాయకుడు. యాక్చువల్ గా ఇది పెట్టినప్పటి నుంచి మాకు ఒక 2-3 మెంబర్స్ మాకు పంచముఖి హనుమాన్ కూడా కావాలని అడిగారు. స్టాండింగ్ హనుమాన్ గానీ పంచముఖి హనుమాన్ గానీ. అంటే ఇంత డీటెయిల్ రావడానికి చాలా టైం పడుతుంది కదా సార్. ప్రతిదీ కూడా ఫినిషింగ్ అనేది బాగా రావాలి. మూషికాన్ని ఇచ్చారు, కొన్ని అది స్వామిని తయారు చేసి వదిలేదు, ఆయన వాహనాన్ని కూడా కంపల్సరీ మ్యామ్. వినాయకుడు కంపల్సరీగా మూషిక ఉండాలి కదా, ఆయన వాహనం. కాబట్టి అది లేకుంటే మా దగ్గర మోస్ట్లీ ఎక్కువ పర్చేసింగ్ అవ్వదు. అది లేకుండా కూడా రావు. మిస్టేక్ ఎప్పుడైనా అలా ఉంటే తీసుకోరు. ఓకే. ఇంకా ఇక్కడ హైదరాబాద్ అనగానే మనం చార్మినార్ తెలుసు కాబట్టి ఇవి కూడా ఉన్నాయి గిఫ్ట్ బ్రాస్ పైన. ఇది వచ్చేసి సిల్వర్ కోటింగ్ ఒకటి, గోల్డ్ కోటింగ్ ఒకటి. పెద్ద సైజెస్ చాలా ఉన్నాయి, చిన్న దగ్గర నుంచి. ఇది కూడా గిఫ్టింగ్ కి మన ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ నుంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కార్పొరేట్ గిఫ్ట్స్ అలాగే ఇస్తుంటారు. ఎక్కువ వాళ్ళకే అవుతాయి సార్. అంటే ఇక్కడ పులి ఏంటి? చెరియాల్ పెయింటింగ్ మ్యామ్ ఇది కూడా. ఎస్. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి సాడస్ట్, ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. అండ్ దీనిపైన వచ్చేసి మొత్తం హ్యాండ్ పెయింటింగ్ చేస్తారు. చూసుకుంటే మొత్తం డీటెయిల్ వర్క్ ఉంటుంది దీనిపైన, ఎక్కడ కూడా వదలకుండా అన్ని ఇచ్చేసారు, స్టోరీ ఇచ్చేసారు దీని మీద. మొత్తం అటుపక్క కానీ ఇటుపక్క కానీ కంప్లీట్ గా మొత్తం. కాలుకో కలర్ వేసారు, డిజైన్స్. ఆర్ట్ అంటే ఆర్ట్ మరి, అందులో మామూలు ఆర్ట్ కాదు. ఇక నిర్మల్ పెయింటింగ్ కూడా ఉన్నాయి. నిర్మల్ పెయింటింగ్ ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్ ఇండస్ట్రీ ఉంది మేడం. ఇండస్ట్రీ మనం ఇక్కడే ఆర్టిస్టులను పెంచుకొని ఇక్కడే పెయింట్ చేస్తారు. ఓకే. సో మొత్తం కూడా ఇవి నిర్మల్ పెయింటింగ్స్. ఇక్కడ మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది. హ్యాండ్ పెయింటింగ్. ఫ్రేమ్ వచ్చేసి మనకి టేక్ వుడ్ ఉంటుంది. ఓకే, టేక్ వుడ్. ఓకే. చూసుకుంటే మొత్తం కంప్లీట్ హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది. ఇది కూడా వాటర్ తో మీరు వాష్ చేసి క్లీన్ చేసుకోవచ్చు, ఏమవుదు. వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది. చాలా బాగున్నాయి. నిర్మల్ పెయింటింగ్ అంటే మనకి చాలా ఇక్కడ స్పెషల్ అండ్ ఫేమస్ మేడం, ఎక్కువ. ఇంకా అందులో అక్కడే కదా బాసర కూడా ఉంది, సరస్వతి దేవి. అండ్ మనకి ఏంటంటే ఇది కస్టమైజ్ కూడా చేస్తారు. మీకు ఏదైనా ఒక పర్సన్ ఫోటో ఇచ్చేసి చేయమన్నా కూడా మన చేసే ఆర్టిజన్స్ ఉన్నారు, అలా కూడా. ఓకే. సార్ మనకి ఏంటంటే ఫ్లవర్ వాజులు మనం చూస్తున్నాము, ఇవేంటి స్పెషల్? ఇది వచ్చేసి వైట్ మెటల్ మ్యామ్. వైట్ మెటల్ పైన ఇలా కార్వింగ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ఇంట్లో షోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అవును, చాలా బాగుంది. అన్నీ కూడా షైన్ ప్యూర్గా మెరుస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు. ఇది కాపరా సార్? రాగా? లేదు మేడం, ఇది ఆక్సిడైజ్ మెటల్ అన్నమాట. మనకి ఇక్కడ లోకల్ హైదరాబాద్ లో మేడింగ్. అంటే దీనికి ఏం మెయింటెనెన్స్ ఉండదు, సో ఈజీ యూజ్ అన్నమాట. మీకు ఎప్పుడైనా డల్ గా అనిపిస్తే అక్కడెక్కడ ఆయిల్ వేసేసి, ఏదైనా ఆయిల్ పర్లేదు వేసేసి డ్రై క్లాత్ తో క్లీన్ చేసుకుంటే మీకు మళ్ళీ అదే షైన్ వస్తుంది. అని ఏంటంటే దీనికి వాటర్ అనేది పడద్దు. వాటర్ పడితే కొంచెం బ్లాక్ అవుతుంది. దీన్ని బ్లాక్ మెటల్ అని అంటారు, అండ్ గన్ మెటల్ అని కూడా అంటారు. ఇది ఈ పెయింటింగ్ ఇవి మామూలుగా మనకి ఇప్పుడు మీకు స్టోన్ వర్క్ తో చూపించాను కదా, అదే టైప్ లో ఇది ఒక ఫీల్ ఉంటుంది. మీకు ఇక్కడ టచ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ప్రింట్ కాకుండా ప్రింట్ పైన మళ్ళీ సమ్ వర్క్ చేస్తారు అన్నమాట, అలాగే ఆ టైప్. సూపర్. ఇవన్నీ కూడా పెయింటింగ్స్ అట్లాగే ఉన్నాయి. ఇక్కడ ఏమైనా మనకి స్పెషల్ గా? ఇవన్నీ కూడా వుడ్ కార్వింగ్స్ మ్యామ్. సేమ్ మనకి నీమ్ వుడ్ లో ఇందాక చూసాం కింద పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఆ విగ్రహాలు. ఇప్పుడు వినాయకుడు, పంచముఖి వినాయకుడు చూసాము, ఆ ముందు బాలాజీ చూసాం కదా. సో అదే మెటీరియల్ తో చేసిన ఐటమ్స్ ఇవి కూడా. మనకి వాల్ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఐడల్స్ కానీ. అండ్ ఇప్పుడు డోర్ కి మనకి టెంపుల్స్ లో చూస్తాం మోస్ట్లీ ఇలాంటివి. ఇవి కూడా ఈ ఆలీలు ఈ టెంపుల్స్ లో చూస్తాం మనం. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది, ఆ టైప్ లో అన్నమాట ఇవన్నీ.
మనం మళ్ళీ పాత రోజులకి వెళ్తున్నాం అంటారా? అవి చాలా స్పెషల్గా బయటకు వచ్చినట్టే ఉంది. ఎంబోజింగ్ మేడం అది యాక్చువల్గా అది ఎంబోజ్లో ఉంది. ఓకే, బాగున్నాయి. శ్రీనివాస కళ్యాణం, రాధాకృష్ణ, గీతోపదేశం. ఇక్కడ ఇది మనకి దశావతారం మొత్తం. ఓకే, ఇవన్నీ దశావతారం. ఇది వచ్చి మనకి లెదర్ మేడం. లెదరా? లెదర్ ల్యాంప్స్. ల్యాంప్స్, వీటిలో ల్యాంప్ పెట్టాలి. ల్యాంప్ షేడ్స్. ఇది మనకి దీంట్లో లైట్ పెట్టుకుంటే మనకి కింద ఉంది యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనం పెట్టామన్నమాట శాంపుల్ పీస్. ఇందులో లైట్ బెడ్ ల్యాంప్ టైప్లో ఉంటుంది. సో ఇది మనకి అనంతపూర్లో అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అనంతపూర్. ఇది కూడా మనం ఇప్పుడు నిర్మల్ పెయింటింగ్ చూసాం కదా, సేమ్ దాంట్లోనే ఇవి చిన్న యూటిలిటీ ఐటమ్స్ అన్నమాట. మనకి ఇది వచ్చేసి ఆర్గనైజర్, ఆఫీస్ టేబుల్ పైనకే ఎక్కువ యూజ్ ఉంటుంది. అన్నీ కూడా విజిటింగ్ కార్డ్స్, లెటర్స్ కానీ పెన్ హోల్డర్స్ అలాంటివి వేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా మనకి పెన్ హోల్డర్ ఉంది అండ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నాయి. దీనిపైన ఏంటంటే మనకి పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మొత్తం హ్యాండ్ పెయింటింగ్ మొత్తం కూడా, ఏది కూడా ప్లెయిన్ గా వదిలేలేదు, దేన్ని పెయింటింగ్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు మనకి రోజ్ వుడ్ ఇప్పుడు మీరు అక్కడ చూసారు పైన, దాంట్లో ఎంబోజింగ్ ఉంటుంది అన్నాను కదా. ఇది ఉంది, శివుడిది ఉంది, చాలా పెద్దది ఉంది. ఇక్కడ ఉంది, ఇది కూడా గీతోపదేశం. ఇది ఎంబోజింగ్ ఉంది చూడండి. ఇది మీరు ఈ ముందుకు ఉంటుంది, బయటకు వచ్చినట్టే ఉంది. అవును, ఎంబోజ్ ఉంటుంది మొత్తం. అండ్ ఇది వచ్చేసి రోజ్ వుడ్, మొత్తం ప్యానల్ అంతా రోజ్ వుడ్ మేడం. అండ్ ఇది వచ్చేసి మనకి వుడ్ ప్యాచ్ వర్క్ అనమాట, ఎక్కడికక్కడికే ఉంటాయి. సో ఇక్కడ వరకు ఒక వుడ్, అన్ని కూడా వుడ్ ప్యాచ్ వర్క్, ఏది కూడా ఇండివిజువల్ దేని దానికి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వైట్ ది ప్లాస్టిక్ ని ఇన్లే చేస్తారు మనం. అంటే ఇది వరకు మనకు ఐవరీ యూజ్ చేసేవారు. సో ఇప్పుడు బ్యాన్ చేసిన తర్వాత అది కొంచెం ఫేస్ అట్రాక్షన్ కోసం అని చెప్పి ప్లాస్టిక్ యూజ్ చేస్తాం. ఎక్కడ కూడాను మీకు చూసుకుంటే ఫేసెస్ మొత్తం కూడాను ప్లాస్టిక్ ఉంది. ఎందుకంటే వుడ్తో ప్యాచ్ వర్క్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది, ఫినిషింగ్ రాదు. సో వుడ్ ప్యాచ్ వర్క్ అంటారు ఇది మొత్తం. సైజెస్ ఉన్నాయి, చెక్కలో ఉన్నాయి. ఇది కూడా ఏంటి సార్? ఇది మనకు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కువ టేబుల్ పైన పెట్టుకుంటారు కదా, సో ఈ గిఫ్టింగ్ పర్పస్ అనమాట. అలాగా పేపర్ తో చేశారా? లేదు మ్యామ్, లెదర్. అది ఇప్పుడు చెప్పాను కదా అనంతపూర్ అని చెప్పేసి. ఇది డోర్ సైడ్ హ్యాంగింగ్స్ అన్నమాట, రెండు పక్కల లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది మనకి శాండిల్వుడ్ గార్లెండ్స్ కాదా? గార్లెండ్స్ శాండిల్వుడ్ మాలలు. ఓకే. అంటే ఎక్కువగా మనకి ఇప్పుడు మ్యారేజ్ అయినా కానీ ఆ టైంలో ఎక్కువ ఇస్తారు, వాటికి వేరే ఉంటాయి, ఇలాంటివి ఇస్తారు మ్యారేజ్ పర్పస్. ఇది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మటుకు ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వాళ్ళ ఫొటోస్కి వేయడానికి అలాగే యూజ్ చేస్తారు. ఇక్కడ ఏదో మంచి స్మెల్ వస్తుంది మాకు. ఇవన్నీ కూడా మనకి క్లాత్ తో చేసిన ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మొత్తం కూడా. అండ్ ఇది ఫోమ్ తో చేస్తారు, ఫ్లోటింగ్ ఫ్లవర్స్. సో ఫోమ్ తో చేస్తారు, వాటర్లో వేసుకుంటే. ఇవి గుమ్మాలకి తోరణాలు. ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ ఇంట్లో వర్లీ లాంటిది పెట్టేసి వాటర్ వేసి ఫ్లవర్స్ వేస్తారు కదా దేవుడి ముందు, అలాగా. అంటే దాని అకేషన్ టైంలో ఫెస్టివల్స్ టైం ఒరిజినల్ వేసుకుంటారు, నార్మల్ టైంలో ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసి పెట్టేస్తారు. అది మనకి డెకరేట్గా యూజ్ అయ్యింది. ఇంకా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మ్యామ్ ఇంతకుముందు స్లాష్ అయినాయి ప్రైజెస్ అని, సో ఇట్లా స్లాష్డ్ ప్రైజెస్ అని చెప్పేసి అన్నిటిపైన కూడా ప్రైజెస్ తగ్గించేసారు. సో ఇవి ఎక్కడవండి? ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాయి, అదర్ స్టేట్ నుంచి. అండ్ ఇది వచ్చేసి మన తెలంగాణది. ఎస్ మ్యామ్. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట, బంజారా ఎంబ్రాయిడరీ వర్క్. మొత్తం కంప్లీట్ కూడా హ్యాండ్ వర్క్ ఉంటుంది. ఎక్కువ మనకి మూమెంట్ ఉండేది ఇవి బంజారా. ఏంటంటే మనము ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇవి ఎక్కువ యూస్ చేస్తాం. లేదంటే ఇట్లా పట్టుకోవచ్చు, గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయి. అవును, కలర్ఫుల్గా ఉన్నాయి కూడా. ఇంకోటి ఇవి సార్, ఇవి మనకి జూట్ మేడం. జూట్ కదా. ఓకే.
ఇవి జూట్ బ్యాగ్స్ అన్నమాట. ఇంకా కూడా ఉన్నాయి మనకి జూట్ బ్యాగ్స్. ఓకే. ఇది మనం ఇప్పుడు చూసాం కదా మ్యామ్, గన్ మెటల్ అనేసి అవే ప్రోడక్ట్స్ సేమ్. మనకి వాల్ హ్యాంగింగ్ కూడా ఉంటాయి. వాల్ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు. అవును, వాల్ హ్యాంగింగ్ కూడా ఉంటాయి. మామూలు కార్పెట్. ఇది కార్పెట్స్, వూలెన్ కార్పెట్స్. వూలెన్ మనకు వరంగల్ నుంచి వస్తాయి. వరంగల్ కాటన్ డరీస్ కానీ, ఇంతకుముందు మనం చూసిన కలంకారీ డరీస్ ఉంటాయి కదా కింద, అవి కూడా ప్లస్ ఈ వులెన్ కార్పెట్స్ మొత్తం కూడా అక్కడ నుంచి మనకి. బెల్ట్స్ లెదర్ బెల్ట్స్, ప్యూర్ లెదర్ ఉంటుంది మనకి, రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్ ఉన్నాయి, బెల్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్టోన్ తో. ఇది స్టోన్ వర్క్ మేడం, మొత్తం కూడా స్టోన్. మనకి ఇది ఆగ్రా నుంచి వస్తుంది. ఆగ్రా. ఓకే. మార్బల్స్ అంటే అక్కడే ఎక్కువ. మార్బుల్ అక్కడే కాబట్టి ఎక్కువ మనకి. సో సింబాలిక్ గా ఇక్కడ తాజ్ మహల్ కూడా చూసుకోవచ్చు, మార్బుల్ దాని చేసింది. ఇవన్నీ డిఫరెంట్ స్టోన్ మేడం, రెగ్యులర్ స్టోన్. ఇది వచ్చేసి మార్బుల్. దీంట్లో మనకు కోస్టర్స్ ఉన్నాయి, ఇన్సెన్స్ ఇట్లాగా మనకి ఇక్కడ క్యాండిల్ స్టాండ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇన్సెన్స్ అంటే డిఫరెంట్ సాంబ్రాణి లాంటివి, అలా ఏదంటే అది మనం డైరెక్షన్ చేంజ్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎలిఫెంట్స్, టాటాయిస్, ఇంకా డిఫరెంట్గా వస్తాయి. ఇది మనకి ఇంతకుముందు మనం గంధం చెక్క చూసాం కదా, శాండిల్వుడ్, అది రబ్ చేయడానికి అన్నిటిపైన రాదండి, సాండ్రాయ్ పైనే వస్తుంది. సో సాండ్రాయ్ అనమాట ఇది. మనకి శాండిల్వుడ్ అనేది అరగదీయడానికి ఈ స్టోన్ యూస్ చేస్తారు మొత్తం. అండ్ ఇవి వచ్చేసి జూట్ ప్రోడక్ట్స్, జూట్ బ్యాగ్స్ కానీ, వాటర్ బ్యాగ్స్ అన్నీ మ్యాట్స్. ఇది మనకి నిర్మల్, ఇంతకుముందు చెప్పాను కానీ నిర్మల్ పెయింటింగ్ యూటిలిటీ ఐటమ్స్ చూపించాను. అండ్ ఇది వచ్చేసి పీటలు, మనకి దేవుడి దగ్గర మనకి మ్యారేజ్ పర్పస్గా ఎక్కువ యూజ్ చేస్తారు మేడం. మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే మనకి ఎక్కువగా పీటలే ఉంటాయి. అవును మేడం. ఇంకోటి ఏంటంటే మనకి టేక్ వుడ్ కాబట్టి మనకి చాలా ఇయర్స్ ఉంటుంది. అండ్ దానిపైన మనకి నిర్మల్ పెయింటింగ్, ఇది కూడా పెయింటింగ్, ఇది కూడా మొత్తం హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది. టేక్ వుడ్ ఉంటుంది. మనకి ఎక్కువ కాలం ఉండాలి అంటే, ఇప్పుడు మ్యారేజ్ అనగానే మనకి చాలా మెమరీ ఉంటుంది. ఆ ఐటమ్స్ మనము ఎప్పటికి ఉంటే ఇంకా బాగుంటాయి కాబట్టి, సో టేక్ వుడ్లో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో దీంట్లో మనకి చౌకీలు వస్తాయి, చౌకీలు ఉన్నాయి, అండ్ అలాగే పీటలు కూడా ఉన్నాయి. ఇది హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి జైపూర్ నుంచి వస్తాయి. ఇవి జైపూర్ జైపూర్. అవునా? ఆ స్టైల్ మీరు చూడొచ్చు, రాజస్థాన్ మొత్తం ఆ జైపూర్ స్టైల్ పెయింటింగ్ అన్ని కార్వింగ్ తో పైన హ్యాండ్ పెయింటింగ్ చేస్తారు. మనకి దీంట్లో బాక్సెస్, జ్యువెలరీ బాక్సెస్, డ్రై ఫ్రూట్ బాక్సెస్, కీ హ్యాంగర్స్ అండ్ కోస్టర్ సెట్స్ ఉన్నాయి. ఓకే. అన్నీ మీరు అన్నట్టు ఏనుగులు, జైపూర్ అంతా కనిపిస్తుంది. అవును. ఇవి కీ చైన్స్ అవి పెట్టుకోవడానికి, కీ హ్యాంగర్. ఇవన్నీ కూడా మనకి అక్కడ నుంచే మొత్తం జైపూర్ నుంచి. అంతే. మనకి ఎలిఫెంట్స్, పీకాక్స్ కానీ అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మనకి గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎక్కువగా గిఫ్టింగ్. ఇది వచ్చేసి ఈ ఏనుగు లోపల ఇంకో ఏనుగు ఉంటుంది. ఉంటుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. ఆ ఏనుగు లోపల ఇంకొకటి ఉంది, కనిపించట్లేదు కానీ కార్వింగ్ లో ఇక్కడ ఉంది ఏనుగు లోపల. అంటే దీని ఏంటి పర్పస్? ఏనుగు లోపల బిడ్డ ఉన్నట్ట అలా చేయడం మనకు ఆర్ట్ వర్క్ అలా చేశారు మేడం. అట్లాగా అంటారా? లైట్ వెయిట్ ఉంది. ఇక్కడ మనకి వర్లీ, ఇందాక చెప్పినట్టుగా ఫ్లవర్స్, వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకుంటారు కదా, వర్లీ కానీ, కాపర్ కలశాలు కానీ, మనకు పూజ సామాను. తంజావూరు పెయింటింగ్స్, ఇవన్నీ కూడా మనకి తంజావూరు పెయింటింగ్స్.
మనకి ఇక్కడ ఏ ఉండదు. మీకు బయట వెళ్తే చాలా మట్టుకు భయపడతారు మేడం తీసుకోవడానికి, ఎందుకంటే తక్కువ ప్రైస్ ఉందని చాలా మంది వెళ్ళిపోతున్నారు బయటికి. అక్కడ ఏంటంటే మనకి గోల్డ్ ఫాయిల్ అనేది ప్రాపర్గా యూస్ చేయరు, మీకు పౌడర్ యూస్ చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే గవర్నమెంట్ షోరూమ్ కాబట్టి మేము సర్టిఫైడ్ చేసిన తర్వాత తీసుకుంటాం ఏదైనా. సో అందుకే అంత నమ్మకంగా కస్టమర్స్ కూడా మన దగ్గరికే వస్తారు. అంతే కదా. సో ఇదేంటంటే మనకి ప్యూర్ గోల్డ్ ఫాయిల్ యూజ్ చేస్తారు దీనికి. మీకు ఇది కాల్చిన తర్వాత ఫ్యూచర్లో మీకు ఫాయిల్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి రుద్రాక్ష ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ చాలా ఫేమస్ మేము, రుద్రాక్ష ఫ్రేమ్ అంటారు. చాలా మటుకు ఇలా ప్లెయిన్గా వేస్తే లేదు మాకు ఇలానే కావాలని చెప్పి మరీ కస్టమైజ్ చేయించుకొని అది తీసుకుంటారు. రుద్రాక్ష ఫ్రేమ్ మరి. అండ్ అది కూడా నీమ్ వుడ్ ఉంటుంది మీకు ఫ్రేమ్, నీమ్ వుడ్ ఉంటుంది ఫ్రేమ్. మనకి ఏది కావాలన్నా కస్టమైజ్, మీరు ఇచ్చిన ఒక ఫోటో ఏదైనా ఇచ్చి నాకు ఇదే దేవుడు ఇదే స్టైల్లో కావాలన్నా కూడా అలా కూడా చేస్తారు. ఆ టైప్లో కూడా చేస్తారు. ఎన్ని రోజులు అవుతుందండి? అంటే ఇప్పుడు కొత్తగా చేయాలనుకోండి, ఇన్ కేస్ రెడీగా ఉన్న పీస్ అయితే మీకు ఒక 5 to 6 daysలో వచ్చేస్తుంది మేడం. లేదంటే కనుక ఒక 30 days టైం పడుతుంది. అంటే దాన్ని పెయింట్ చేయాలి కదా, ఫస్ట్ దాన్ని పెయింట్ చేస్తారు. పెయింట్ హ్యాండ్ పెన్సిలింగ్ చేసుకొని లైనింగ్ చేసుకొని దాని తర్వాత దీనికి పెయింట్ చేయడం కానీ ఆ గోల్డ్ ఫాయిల్ వేయడం కానీ టైం పడుతుంది కొంచెం, మళ్ళీ దానికి ఫ్రేమింగ్ అనేసి. సో దానివల్ల కొంచెం టైం పడుతుంది. హ్యాండ్ వర్క్ అనేది ఏదైనా టైం పడుతుంది, హ్యాండ్ మేడ్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి కొండపల్లి బొమ్మలు, ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు. ఇవి చూసుకోవచ్చు మనము. ఇప్పుడు చాలా పాతకాలం నాటివి మేడం, ఆ టైంలో నుంచే వస్తున్నాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బొమ్మలు ఇవి, ఇప్పటికీ అదే ఉంది. దాన్ని మారలేదు కదా మేడం. ఇప్పుడు ఏంటంటే క్రాఫ్ట్మెన్స్ కూడా చాలా తక్కువ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆ జనరేషన్ వాళ్ళు కంటిన్యూ చేయాల్సుకోలేదు, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేసి అది చేస్తున్నారు కదా. సో ఇది ఏంటంటే మళ్ళీ వస్తుంది లేదు అనేది వాళ్ళ పిల్లల తరం నుంచి వస్తుంటేనే కదా మేడం మా కళ అలాగే ఉంటుంది. అవును. ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం. అండ్ అటు పక్క వచ్చేసి మళ్ళీ మనకి నిర్మల్ టాయ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అండ్ లైట్ వెయిట్ మేము, చాలా లైట్ వెయిట్. ఇప్పుడు బయటికి తీసుకెళ్లే వాళ్ళు చాలా ఈజీ తీసుకెళ్ళచ్చు. మనకి ఇప్పుడు దసరా దివాళీ వస్తే మొత్తం ఇదే ఉంటది మేడం. ఇప్పుడు బొమ్మల కొలువు అని పెడతారు కదా, ఇది ఒకటి చూస్తాను. ఇదేంటంటే స్పెషల్, ఊర్లలో తాటి చెట్టు ఉంటుంది, బావి ఉంటుంది, ఒక గుడిసె, ఈవిడ చేటలో ఏదో బియ్యం జరుగుతున్నట్టు. ఇలాంటివి మనం ఇప్పుడు జనరేషన్కి చెప్తూ ఉంటే అర్థమవుద్ది, ఓహో మనకి ఇట్లా ఉండేవారా, పల్లెటూరులో ఎలా ఉండేది అనేది ఈ బొమ్మల ద్వారా చెప్తే పిల్లలు ఈజీగా. ఇందులో చాలా రకాలు, అంటే మీకు ఇయర్లీ ఒక మోడల్ ఏదో ఒకటి కొత్త రకంగా తీసుకొస్తుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎడ్ల బండ్లు కానీ, రాధాకృష్ణ కానీ, అట్టంట్రీ అలాంటివి. ఇది మ్యారేజ్ సెట్, మ్యారేజ్ సెట్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి నిర్మల్ టాయ్స్ మేడం. ఇవి మనకి డైరెక్ట్ నిర్మల్ నుంచే వస్తాయి మ్యామ్. నిర్మల్ అక్కడి నుంచే వస్తాయి టాయ్స్. ఇప్పుడు రీసెంట్ గా కూడా చూసాను, అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా. ఓకే. అసలు ఒక 2 grams 3 grams ఉంటుంది అంతే వెయిట్. ఇవి వచ్చేసి చెన్నపట్నం టాయ్స్, చెన్నపట్నం టాయ్స్, ఏటికోపాక టాయ్స్, విశాఖపట్నం. ఓకే. చెన్నపట్నం వచ్చేసి మనకి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చెన్నపట్నం నుంచి ఉన్నాయి. ఓకే. నీకు పిల్లలకి ఎక్కువ టాయ్స్, కిడ్స్ వరకు ఉన్నాయి టాయ్స్ అన్ని కూడా. దీంట్లో చూసుకుంటే పిల్లలకు ఆడుకోవడానికి అలాంటి దానికోసం. ఇది అటు ఇటు తిరుగుతుందా? ఇది ఎట్లాగా? ఇది అంతే మేము హ్యాంగ్ చేసుకోవాలి. ఇది ఎటు పడితే అటే వస్తుంది, తిరుగుతుంటుంది. సో చూసారు కదా అండి, కీ చైన్ దగ్గర నుంచి మీకు ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ ట్రెడిషనల్ థీమ్ అనేది యాడ్ చేస్తూ మీకు నచ్చినవి తీసుకెళ్ళొచ్చండి. అట్లాగే మనకి ఇక్కడ శారీస్, దుపటాస్ అన్నీ కూడా ఉన్నాయి అందుబాటులో. ఇంకా ఇంట్లో ఎలాంటి డెకరేషన్కి కావాలన్నా అన్నీ మీకు నచ్చిన డిజైన్లో కూడా చేసిస్తామని చెప్పారు. సో చూసారు కదా, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.